శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమి మంగళవారం. ఈరోజు మూల నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే పాడ్యమి అంటే 1 రవి, మంగళవారం కుజుడి అధిపతి, మూల నక్షత్రం కేతు మహాదశలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రవి, కుజుడు, కేతువు కలయిక. ఇక్కడ కుజకేతుల కలయిక వచ్చింది. ఈ కుజకేతుల కలయిక వలన కుజబలం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు కుజుడికి సంబంధించిన రంగాలనగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రవికి సంబంధించిన రంగాలనగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్టయితే ఈరోజు డిసెంబర్ 15 మంగళవారం. 15 అంటే 6 శుక్రుడి అధిపతి, మంగళవారం కుజుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా శుక్రుడి సంబంధించిన రంగాలనగా కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రీత్యా కూడా కుజుడికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మత వజ్రాలు మనం పరిశీలించినట్లయితే వజ్రం ఉదయం 8 గంటలకైతే 9:30 వరకు ఉంది. మరలా తిరిగి రాత్రి వజ్రం 9:38 11:08 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. దుర్ముహూర్తం ఉదయం 8:38 9:21 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:34 11:25 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి మూల నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి మూల అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్రయాత్రులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా కుజబలం ప్రబలంగా అవడం చేత, ఈరోజు మంగళవారం అవడం చేత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని, స్కందుని తేనెతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం, అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం కుజబలం ప్రబలంగా ఉంది. అందువలన కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడికి మిత్రక్షేత్రాలైనటువంటి మీన, ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళకి, అలాగే కర్కాటక, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. దాని ద్వారా వీళ్ళకి వ్యాపార వృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు శత్రుక్షేత్రాలైనటువంటి మిథున, కన్యరాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కానీ ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుజుడికి మరొక మిత్రక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు కూడా చేసేటువంటి వృత్తిలో అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.